6 గ్యారంటీల అమలు చేయాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన షౌకత్పల్లి తాండా గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్బండ వర్గాలు ఊరూరా తల్లి తెలంగాణ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి సెక్రటేరియట్ లో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. అప్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే 2 చేతులతో దండం పెట్టేలే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నగలు లేకుండా బోసుపోయిన నిరుపేదలా కనిపిస్తుందన్నారు. తల్లి తెలంగాణ విగ్రహానికి సంబంధించిన నగలను 6 గ్యారంటీల కోసం సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తున్నామన్నారు. హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలను నీరుగార్చిందన్నారు. రైతులకు రుణమాఫీ కాక రైతు బంధు పడక ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు నమ్మే స్థితిలో లేరని, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ సారే మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాడావద్దూరి కొంతం రాజయ్య, అలాగే నమస్తే తెలంగాణ రిపోర్టర్ కట్ల ప్రభాకర్ తల్లి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరువురు కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, మాజీ సర్పంచ్లు గోపరి నర్సింహులు, సంగుస్వామి, మాజీ ఎంపీటీసీలు చింతల స్వామి, సుదర్శనం, మావురం రాజు, రాజు నాయక్, నరేందర్ నాయక్, నగేష్, పత్తి నాయక్, భాస్కర్ నాయక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మా షౌకత్పల్లి తాండా మడవద్దూరి మరియు కొంతము రాజయ్య మా అకాల మరణం చెందిరు. వాళ్ళు చాలా పేద కుటుంబం. ఆయన మనసున్న మహారాజు కనుక మరి ఆయన సంపాదనలో కొంత పేదలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు ఆ కుటుంబాలకు తలా 5,000 చొప్పున ఆయన సాయం చేయడం జరిగింది. ఆయనను భగవంతుడు ఎల్లవేళలా మంచిగా ఆరాధ్యాలు ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా భగవంతుడు అతన్ని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా ఆయనను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారికి. మీరు కూడా మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15,000 రూపాయలు బకాయి పడ్డారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే మీరు రేపు గ్రామాలలో మీకు ఓట్లేస్తారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా ఇవాళ ప్రజలందరూ తిరస్కరించే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే మేము కూడా మంచి చేస్తున్నారని చెప్తాం. ఇప్పటికీ మీరు చేసిన హామీలను పక్కకు పెట్టి గాలిమాలి మాటలు చెప్పుకుంటా విగ్రహాలు మారుస్తాం, మూసీని సుందరీకరణ చేస్తాం, ఇంకేదో చేస్తాం, రైతు బంధుకు పైసలు లేవని చెప్తా ఉన్నారు. ఇవాళ మూసీ సుందరీకరణకు మాత్రం 1,50,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ గాలి మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజులలో మీకు ఇక శంకరగిరి మానాలే దిక్కు. ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగినా ఏ గ్రామానికి పోయినా మళ్ళీ సారే కావాలి, కేసీఆర్ గారే సీఎం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. రేపు రామాయంపేట, నిజాంపేట కానీ మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సింగిల్ విండో చైర్మన్లు కానీ ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని మొట్టమొదటిగా ఇప్పుడు నిజాంపేట నుండి చెప్తా ఉన్నాం. నిజాంపేట ఉన్న జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక్క హామీ కూడా ఇలా అరకొర హామీ తప్ప, ఒక బస్సు తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా ఇలా అమలు అయిన పాపాన పోలేదు. ఇవాళ మేము చౌకతపల్లి తాండాలో ఉన్నాం. ఇవాళ ఇక్కడ మా రైతులను అడుగుతూ ఉంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు, ఎవరికి కూడా ఇలా రైతు బంధు వల్లేదు. ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలల్లో రేపు గ్రామాలకు వచ్చి సర్పంచ్ ఎన్నికలలో కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలలో ఇవాళ మీరు ప్రచారం రావాలంటే మా ఒక్కొక్క తాతకు అవ్వకు కూడా మీరు సంవత్సరం నుంచి అంటే సుమారుగా తాతకు అవ్వకు కలితే 4,000 రూపాయలు, ఒక్క మనిషికి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి సుమారు 24 రూపాయలు, 24,000 బాకీ పడ్డారు. ఇప్పటికి ఒక్కొక్క మహిళకు 1,60,00,000 మంది మహిళలు ఉన్నారు. 1,60,00,000 మంది మహిళలకు మేము 2,500 ఇస్తామని చెప్పారు. దాని లెక్కన ఇవాళ ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇవాళ షాదీ ముబారక్ అని చెప్పి ఆ రోజు కళ్యాణ లక్ష్మి మేము ఇస్తుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి ఇలా తులం బంగారం బాకీ పడ్డారు. ఇలా మా గ్రామాల్లో ఉన్న మహిళా సోదరి మనకు అందరికీ చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు బకాయి పడ్డారు.